రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు ఆ పార్టీ తెనాలి అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్. తెనాలిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, అందుకు తగ్గట్టుగానే ప్రజల నుంచి ఆదరణ లభించిందని ఆయన చెప్పారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వన్ సైడ్గానే ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేశామని అంటున్న తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్తో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. వివిధ రాజకీయ అంశాలు మనతో చర్చించేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ ఉన్నారు. శివకుమార్తో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజలు ఎలాంటి స్పందన వస్తుంది? ఏమంటున్నారు ప్రజలు? ఈ రాష్ట్రంలో మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ పార్టీని, రెండోసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజు కోసం ఎదురు చూస్తున్న మాట వాస్తవం. ఎందుకంటే రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల్లో సుమారు 82% ప్రజలకి, అంటే జనాభాకి ప్లస్ కుటుంబాలకి సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ సంక్షేమ ఫలాల వల్ల ఏం జరిగింది? పేదవాడికి, మధ్యతరగతి వాడికి వాడి జీవన ప్రమాణాలు పెరిగేదానికి బాగా ఉపయోగపడింది. ఎక్కడైతే ప్రభుత్వం సహాయం అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంలో వాడికి సహాయం చేస్తూ ఉంటే ఆ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఈ ప్రభుత్వాన్ని దీవిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటాం. ఒకవైపు నుంచి మీరు 175 అంటున్నారు. ఈ మధ్యకాలంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, జంగగా కృష్ణమూర్తి, అదేవిధంగా చూసుకుంటే మాజీ మంత్రి డొక్కా మాణిక్యప్రసాద్ గౌడ్ వలసల టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు. సాధ్యమేనంటారు 175 సాధించడం? అంటే నాయకులు అటు ఇటు చేంజ్ అవ్వటం అనేది ఈ రాజకీయాల్లో ఏ పార్టీకైనా ఎవరికైనా ఉంటాయి. అది పెద్ద ఇది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నాడు అంటే గెలవలేడని అని మేమంటే అది నిజమేనా? అది నిజమే. అట్లాగే రాజకీయ పార్టీలు ఎవడో ఒకటి అటు ఇటు మారటం అనేది ఏ రాజకీయాల్లో ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో తెలుసా? నాయకుల మీద ఆధారపడి కాదు, తన ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలకి, ఈ రాష్ట్రంలో నివసించే జనాభాకి 82% ప్రజలకు సంక్షేమం చేయటం వల్ల, అది అన్ని నియోజకవర్గాల్లో జరగటం వల్ల వైనాట్ 175 అన్నారు. వైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం వైఎస్ వివేకానంద హత్య కేసులో కానీ, అదేవిధంగా చూసుకుంటే సొంత కుమార్తె కూడా సునీత, అదేవిధంగా షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి జరగదు, అతను మెయిన్ పాయింట్ చూసుకుంటే కుంటు పడుతుంది అని చెప్పేసి 3 రాజధానులు కట్టే విషయంలో కూడా ఆలస్యం అయిపోయింది, ఒక్క రాజధాని కూడా కట్టలేని నాయకుడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇవన్నీ రాజకీయాల్లో చీప్ ట్రిక్స్. కుటుంబాలు లేకపోతే ఇంకోట ఏ కుటుంబంలో ఎవడకుండా ఉండే అందరు కలిసి ఉండాలా? ఇవన్నీ చీప్ ట్రిక్స్. అవి తీసేయండి, కానీ వాటి మీద నేను స్పందించను. ఇక రాజధాని, ఒక రాజధాని కట్టలేదంటే ఎవడు కట్టలా? చంద్రబాబు కట్టాడా? ఇవన్నీ ఇప్పుడు నేను ఇప్పుడు కూడా ఏం చెబుతామంటే, రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చినప్పుడు రాజధాని నిర్మించడం కోసం సర్టన్ టైం ఉంటుంది. డబ్బులు, గ్రాంట్స్, అలాగే ఎన్విరాన్మెంటు, వీటన్నిటికి అనుగుణంగా సో సర్టన్ టైం పట్టింది. ఊరకనే ఎవరి కాళ్ళు 2 రోజుల్లో నేను రాజధాని కడతాను, 5 రోజుల్లో రాజధాని కడతాను, సంవత్సరంలో రాజధాని కడతానంటే ఎలా? అది తప్పు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వ స్టాండ్ ఉందో ఆ స్టాండ్ని నెరవేర్చింది. ఒకవైపు నుంచి చూసుకుంటే మాత్రం ఇక్కడ తెనాల్లో ప్రచారం పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. రేపు ఎల్లుండో కూడా చంద్రబాబు కూడా ఇక్కడ రాబోతున్నాడు. అగ్రనేతలు ఉమ్మడి కుటుంబంలోని అగ్రనేతలు కూడా తెనాల మీద దృష్టి సారించారు. ఏ విధంగా భావించారు? బలమైన అభ్యర్థిని ఇక్కడ చెక్ పెట్టేందుకు అనుకోవాలా, లేకపోతే ఏమన్నా అన్నాబత్తిన శివకుమార్ వాటమి చేసేందుకు అని భావించాలంటారు? ఎలా భావించాలంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా లేకపోతే ఇంకొకరు చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, వాళ్ళు పొత్తులో భాగంగా చేసుకుంటారు. బట్ నేను ఢిల్లీ నాయకుడిని కాదు, గల్లీ నాయకుడిని. నా స్ట్రెంత్, నా బలం అన్నీ ఇక్కడే. సో ఈ తెనాలి నియోజకవర్గంలో పబ్లిసిటీ వాళ్ళకు ఉండొచ్చు, కానీ గెలుపు మాత్రం నాకు ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎందుకంటే ఇక్కడ ఒకటే, నేను లోకల్ లీడర్, శివన్న లోకల్. ఎందుకు లోకల్ అని ప్రజలు అనరు. ఎందుకంటారు?
వారి ప్రతి కష్టంలో ఉండ, వారి ప్రతి సుఖంలో ఉండ. 365 రోజులు, రోజుకి 24 గంటల్లో ATM ఎనీ టైం ఎమ్మెల్యే అందుబాటులో ఉండేవాడు ఎవడంటే అన్నాబత్తుని శివకుమార్. ఫైనల్ గా జగనన్న పేదల ఇళ్ల స్థలాల్లో కానీ అదే విధంగా చూసుకుంటే మాత్రం భూ అక్రమాలకు పాల్పడే విషయంలో మాత్రం సిబిఐ ఎంక్వైరీ చేస్తానని ఒకవైపు నుంచి ఉమ్మడి కూటమి బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ అంటున్నాయి. ఈ నేపథ్యంలో చర్చకు సిద్ధమేనా, లేకపోతే దాని మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమేనా అంటే అన్నబత్తుని శివకుమార్ దీనిపై ఏం చెప్తారు? సిబిఐ ఏమనో లేదా ఇంకేదన్నా అంతర్జాతీయ కోర్టు ఉంటే దాన్ని కూడా ఏమని చెబుతున్నారు. ఇంకేడన్నా అంతర్జాతీయంగా ఉండి త్రూ శాటిలైట్ ద్వారా కిందకు వచ్చి విచారణ చేస్తారంటే వాళ్ళని కూడా ఏమని చెబుతాను నేనైతే. ఇది మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చెబుతున్న పరిస్థితి. నేను లోకల్ నాయకుడిని, అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడిని కాదు, ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎంతమంది సీనియర్ అగ్రనేతలను తీసుకొచ్చినా సరే ఇక్కడ మాత్రం విజయకేతనం ఎగరవేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తంగా చూసుకున్నట్టు ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో వీరాస్వామి, స్వతంత్ర న్యూస్, గుంటూరు.